హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. వాస్తు వాస్తవాలకి స్వాగతం. వాస్తు అంటే ఇల్లు, కానీ ఇల్లు కట్టాలంటే వాస్తుతో పాటు బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఉండాలి మిత్రులారా. సో ఇక్కడ చాలామంది ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు చేసేటటువంటి తప్పు ఏంటంటే, స్తోమత లేక, సరైనంత డబ్బులు లేక ఒక లేఅవుట్లో ప్లాట్ కానీ ఒక స్థలాన్ని కొనుక్కొని ఇద్దరు చిరుసంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మిత్రులారా. అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందువల్లంటే, ఒక ఎగ్జాంపుల్గా ఒక 200 చదరపు గజాల స్థలాన్ని ఇద్దరు మిత్రులు కానీ ఇద్దరు అన్నదమ్ములు కానీ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పర్చేజెస్ చేయరండి, పర్చేజెస్గా చేసుకోవాలన్నమాట. అంటే పర్చేజర్ 1, పర్చేజర్ 2. దానివల్ల ఏమవుతుంది, 50% అథారిటీ ఇద్దరికి వస్తుంది. తద్వారా లోన్కి వెళ్ళినప్పుడు అది ఒకే డాక్యుమెంట్ కింద ఉంటుంది. 200 చదరపు గజాలుగానే ఉంటుంది, ఇద్దరు ఓనర్స్ ఉంటారు. కానీ మన వాళ్ళు తెలియక 100 గజాల చొప్పున డివైడ్ చేసి అదే డాక్యుమెంట్ని సబ్ డివిజన్ చేస్తారండి. చేసి ఇక్కడ 100 గజాలు 100 గజాలు మరొకరు కొనడం వల్ల రేపు బిల్డింగ్ పర్మిషన్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఎవరికి ప్లాన్ రాదండి. ఎందుకంటే ప్లాన్ రావాలంటే కనీసంగా 120 చదరపు గజాలు ఉండాలి కదా. ఇక్కడేమో మనకి 100 చదరపు గజాలే ఉంది. అందువల్ల అది రెంట్కి రెట్ట రావడం అవుతుంది అనమాట. బ్యాంక్ లోన్లు రావు, బ్యాంక్ లోన్ రావాలంటేనేమో బిల్డింగ్ పర్మిషన్ కావాలి, అది రాదు. ఇన్ని ఇబ్బందులు పడతారు. అందువల్ల ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లని డివైడ్ చేసుకునే ముందు 2 సబ్ డివిజన్ చేసి వేరువేరుగా రిజిస్ట్రేషన్ చేయబాకండి. దయచేసి పర్చేజర్స్ కింద రాసుకోండి. తద్వారా దానికి సంబంధించిన డాక్యుమెంటు రేపు పర్మిషన్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.